వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలు కానోళ్ళు ఉండొచ్చు, వక్ఫ్ బోర్డు CEO ముస్లిం కానోడు ఉండొచ్చు, వక్ఫ్ బోర్డులో ఇద్దరు సభ్యులు నాన్ ముస్లిమ్స్ ఉండాలి, ఉండొచ్చు కూడా కాదు ఉండాలి. ఎక్కడన్నా ముస్లిం ఆస్తులు ఉంటే వాటికి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే కనుక ఎప్పుడైనా ఇదివరకు సంవత్సరం లోపు మాత్రమే డిస్ప్యూట్ రేజ్ చేయాలి. ఎక్కడన్నా ఉంటే కనుక డిస్ప్యూట్ ఉంటే ఏదన్నా వక్ఫ్ ఆస్తితో ఎవరికన్నా అంటే గజెట్ డిక్లరేషన్ తర్వాత అంటే వక్ఫ్ బై యూజర్ అంటే మనం ఎక్కడైతే ఆలయాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటామో హిందూ దేవుణ్ణి పెట్టుకుని ప్రార్థన చేస్తుంటే కనుక అది హైందవ మతాచారం ప్రకారం అది హిందూ ఆలయం, హైందవ ఆలయం, దేవుడు ఆలయం. అలాగే వక్ఫ్ బై యూజర్ అంటే ముస్లిమ్స్ నమాజ్ చేయని లేదా ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళి దర్గాలో ప్రార్థన చేయని లేదా వాళ్ళ కబరస్థాన్ కింద వాడుకుంటున్నా కూడా లేదా మదర్సా వాడుకుంటున్నా కూడా అవన్నీ కూడా వక్ఫ్ బై యూజర్ కింద వక్ఫ్ బోర్డు దాన్ని గజెట్ డిక్లేర్ చేస్తే అది వక్ఫ్ బై యూజర్. అట్లాగే ఎండోమెంట్స్లో కూడా ఉంది అది. అట్లాగే ఎండోమెంట్స్లో కూడా అది ఆదాయ వనరుగా ఉండి దేవుడికి ఎవరైనా దానం ఇచ్చినా కూడా అంటే దేవుడికి గిఫ్ట్ ఇచ్చినా కూడా కానుకగా ఇచ్చినా కూడా దాన్ని ఎండోమెంట్స్ డిక్లేర్ చేస్తే ఇది ఎండోమెంట్ ట్రస్ట్ కింద తీసేసుకుంటున్నాం అని చెప్పని ఆటోమేటిక్గా గజెట్ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఆటోమేటిక్గా అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆలనా పాలనలోకి వస్తుంది. అంటే దేవుడు ఆస్తి అయిపోతుంది. ఇక వేరే అన్యులు ఆక్రమించడం కానీ అమ్మటం కానీ కొనుక్కోవటం కానీ ఇట్లాంటివి చేయటానికి ఉండదు. వక్ఫ్ కూడా అంతే. వక్ఫ్ బై యూజర్ అనేది ఎందుకు తొలగించారు? ఇది తప్పు కదా. అంటే జిల్లా కలెక్టర్కి విశేషమైన అధికారాలు ఇచ్చేస్తూ సవరణ చేస్తారు. జిల్లా కలెక్టర్ ఇది వక్ఫ్ ఆస్తి కాదు అంటే వక్ఫ్ ఆస్తి కాదు, ప్రభుత్వం ఆస్తి అయిపోతుందంట. ఎలా ఇది? అంటే నేనేదంటే మనకి భారతదేశంలో మనం రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి ప్రజాస్వామ్యాన్ని దేవుడితో సమానంగా మనం భావిస్తాం. అలాగే అన్ని మతాల వారికి అంటే భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలతో కూడినటువంటి గొప్ప దేశంగా భారతదేశం అని చెప్పని మనం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మనం గొప్పగా మాట్లాడుకుంటాం, గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నాం? మనం రాజకీయాల కోసం అంటే ముస్లింల్లో అభద్రతాభావం పెంచాలి, వాళ్ళు రోడ్డు ఎక్కాలి, వాళ్ళని చూపించి హిందువులు ఓట్లు లాక్కోవాలి, పోగేసుకోవాలి. ఇంతకన్నా దౌర్భాగ్యపు ఆలోచన ఇంకోటి ఏమన్నా ఉందా అని నేను ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఆయన లోకేష్ గారు తెలుగుదేశం వాళ్ళు కూడా డబ్బాలు కొట్టుకుంటున్నారు. మేము 3 సవరణలు చేశాం, 3 సవరణలు చేశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవరణలు చేయలేదండి. నేను అడుగుతున్నాను, నీ జబ్బలు తరుచుకునేటువంటి ఈ డాంబికాలు పోతున్నటువంటి ఈ డప్పు కొడుతున్నటువంటి నువ్వు చెప్పే సవరణ ఏంటో ఎవరికి తెలియదు. 3 సవరణలు అంటే అవి సవరణలు ఎవరికి తెలుసు? ఏం సవరణలు చేసావు? వక్ఫ్ బై యూజర్ అనే చట్ట సవరణని అది తొలగిస్తూ చేసినటువంటి దాన్ని నిలుపుదల చేశావా? వక్ఫ్ బోర్డులో CEO కింద అంటే ప్రభుత్వ అధికారి ముస్లిం కానోడు కూడా ఉండొచ్చు అని చెప్పి చేసినటువంటి సవరణని ఏమన్నా ఆపావా? లేదా వక్ఫ్ బోర్డుల్లో ముస్లిములు కాను వాళ్ళు ఇద్దరు ఉండాలి అని చేసినటువంటి సవరణని ఏమన్నా ఆపావా? మరి ఇంకేం ఆపావు? అవి ఆపలేదు కదా. అవి ఆపినప్పుడు ఏం ఆపావు? ఏంటయ్యా అంటే సిగ్గు లేకుండానేమో అక్కడేమో ఓటేస్తారు బీజేపీకి. బీజేపీ చెప్పిందల్లా వంత పాడతారు. అక్కడ ఓటేసి వచ్చి ఇక్కడ సిగ్గు లేకుండా మేము ఓటేయలేదని చెప్తారు, మేము ముస్లింలను కాపాడుతామని చెప్తారు, మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారు. నేను లోకేష్ని ఛాలెంజ్ చేస్తున్నాను. మీ నాన్నగారికి మీకు నిజంగా కలేజా ఉంటే 2 విషయాల్లో మేము చెప్పినట్టు చేయండి. మమతా బెనర్జీ చెప్పినట్టుగా
నేను నా రాష్ట్రంలో వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని అమలు చేయను అని చెప్పి ఆవిడ అసెంబ్లీ తీర్మానం చేసేస్తాను, మీరు చేయండి. లేదు లేదు ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము భావించాము, వక్ఫ్ బై యూజర్ తీసేయటం, లేదా వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అని చెప్పి సవరణ చేయటం, అలాగే వక్ఫ్ కాపాడేటువంటి ప్రభుత్వ అధికారులు ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అని చెప్పటం, లేదా వక్ఫ్ ఆస్తుల్ని జిల్లా కలెక్టరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్కోవచ్చు అని చేసినటువంటి వీటిని మేము తప్పుగా భావిస్తూ మేము సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాం.